పిల్లలు బుల్బుల్ ఆంటీకి పిల్లలు పుట్టారు. వాటిని చూసుకుంటాకి బుల్బుల్కి శక్తి కావాలి కనుక నేను ఈ ఆహారం తీసుకెళ్ళి బుల్బుల్కి ఇస్తాను. సరేనా? మీరిద్దరు ఇక్కడే ఉండాలి. సరే అమ్మా. రాణిపక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మీనా చూసి రాణిపక్షిని పిలుస్తుంది. ఓయ్ రాణి పక్షి, ఇలా రా. ఎక్కడికి వెళ్తున్నావు? బుల్బుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మీనా. ఎందుకు రాణి పక్షి? బుల్బుల్కి ఏమైందని నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? బుల్బుల్ గుడ్లు పెట్టింది, వాటిని చూడడానికి. అవునా రాణి పక్షి? సరే అయితే మనిద్దరం కలిసే తన దగ్గరికి వెళ్దాం. ఝాన్సీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీనా? కనపడనే లేదు అసలు. ఝాన్సీ అమ్మని చూడడానికి వెళ్ళిందిలే. అమ్మని చూసి మరుసటి రోజే ఇంటికి వచ్చేస్తుంది. ఝాన్సీ చెప్పమంది నీతో. అలాగా, సరే మన ఇద్దరం ఇప్పుడు వెళ్దాం. నేను వెళ్ళి కాయలు తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు రాణి పక్షి, సరేనా? ఇద్దరం కలిసి వెళ్దాం. ఇప్పుడే వాళ్ళ మాటలు విన్నాను. ఇంతలోనే ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? ఎక్కడికి వెళ్ళినా నా నుండి తప్పించుకోర్లే, వెతుకుతా. ఏంటన్నయ్యా ఎట్లా వచ్చినావు? తోతాసెల్లి రాణి ఇంకా తన స్నేహితురాలు మీనా ఇటు రావడం చూసావా నువ్వు? లేదన్నయ్య, వాళ్ళు నేను చూడనే లేదు. వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళారేమో, వెళ్ళి వెతుకు. ఇటువైపు అయితే రాలేదన్నయ్య. మరి సరే, నేను వేరే చోటుకి వెళ్ళి వెతుకుతాలే. నీ ఆరోగ్యం ఎలా ఉంది బుల్బుల్? నీ కోసం మేము ఆహార పదార్థాలు తెచ్చాము. నీ గుడ్లు కూడా బాగున్నాయా? అవును బుల్బుల్, నీ కోసం మేము ఎంతో మంచి ఆహారం ఇంకా పళ్ళు తీసుకొచ్చాం. వాటిని తిని నీ గుడ్డుల్ని మరింత బలంగా తయారు చేయాలి నువ్వు. మీ ఇద్దరికి ధన్యవాదాలు. మరేమీ పర్లేదులే బుల్బుల్, దాంట్లో ఏముంది, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, సరేనా? తప్పకుండా మీనా ఇంకా రాణి. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు? పొద్దున మాటలు వినిపించే మనుషులు లేరు. ఇప్పుడు ఊరంతా ఎతికినా సరే వాళ్ళు మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడ వెతకాలి వాళ్ళిద్దరిని నేను? వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు గుడ్లని. మీ ఇంటికి ఏమైనా రాణి ఇంకా మీనా వాళ్ళు వచ్చారా? లేదే, అయినా మా ఇంటికి ఎందుకు వస్తారు వాళ్ళు? నీకేమైంది కళ? ఇలా అడుగుతున్నావు? దేని గురించి వాళ్ళని ఫాలో చేస్తున్నావు? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అయినా నీకెందుకు కళ? మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నావు? నువ్వనుకున్నట్టు నేనేమి ప్లాన్లు వేయట్లే. వాళ్ళు పొద్దున్నే మా ఇంటి దగ్గర మాట్లాడుకున్నారు. దానికోసం నేను వాళ్ళని ఫాలో చేస్తున్నా. ఏం మాట్లాడుకున్నారు? ఏదో గుడ్లు అంటున్నారని వాళ్ళ వెనకాల తిరుగుతున్నాలే. అనుకున్నాలే, తిండిపోతులకి ఆహారమే కదా ముఖ్యం. వాళ్ళని నేను చూడలేదులే. అవునులే, నువ్వే నన్ను పోషిస్తున్నావు. వెళ్ళొస్తాలే ఇంటికి. కాల ఎతికి ఎతికి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. రాత్రి అవ్వడంతో పక్షులందరూ రేడియోలో వాతావరణం గురించి వచ్చే విషయాలను వింటారు. వినండి వినండి, నేను మీ వాతావరణ శాఖ
విశేషాలు తెలియజేస్తున్నాను. అరణ్యవాసులకు విజ్ఞప్తి. వాతావరణ శాఖ మరియు పై అధికారులు తెలియజేయమంది ఏమనగా, రేపటి నుండి భారీ వర్షాలు పడతాయి. ఎవరింటిని వాళ్ళు చక్కగా అమర్చుకుని అన్ని పక్షులు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని పై అధికారులు సూచిస్తున్నారు. తర్వాత రోజు నుండి అన్ని పక్షులు తమ ఇంటిని చక్కగా కప్పుకుంటాయి. ఏంటి స్వామి తెల్ల మొహం వేసుకుని ఉంచున్నావు? నేను రాత్రి చెప్పింది కదా వాతావరణ శాఖ, నువ్వేం చేయవా? ఇల్లంతా బొక్కలే, మన ఇంటికున్న బొక్కలు ఇంకెక్కడా ఉండవు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా సేమ్ అక్కిరానే మాట్లాడుతున్నావు. అక్క చెల్లెలిద్దరు సరిపోయారు. మా తమ్ముడు కాలం ఎలా పడుతున్నాడో ఏంటో అసలు. సీపిరి కట్ట తిరగేసుకోవడతా చెప్తున్నా. అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి నన్ను మా సెల్ అనేటోళ్ళైనా అందరూ, ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను నా సెల్ అనేటోళ్ళే. అక్క చెల్లెలిద్దరికి ఊరు మొత్తాన్ని కొట్టే శక్తి ఉందిలే, కానీ కాలా కూడా మీతోనే కలిసిపోయాడు. సరేలే, నేను పైకెక్కి మొత్తం సరిచేస్తాను. చెయ్యండి తొందరగా, వానొస్తే బయట నుంచోవాలి. ఇంకా అకీరా, నువ్వు ఎన్ని రోజులు మీ అమ్మతో ఉంటావు? నాతో పాటు రా. మీ అక్క వాళ్ళు కూడా విడిగానే ఉంటున్నారు కదా, మనం మంచి ఇల్లు ఎత్తుక్కుందాం. కాల తన భార్య అకీరాని తీసుకుని ఒక మంచి ఇంటిలోకి దిగుతుంది. అకీరా, మనం ఇక్కడే ఉందాం, సరేనా? మస్తుండాలి స్వామి ఇల్లు. మనం ఇక్కడే వానాకాలం పూర్తయ్యే వరకు కూడా ఉండొచ్చు. వానాకాలం ఏం కర్మ, నేను ఇల్ని కొనేసానులే. కానీ ఏం చెప్తున్నావు స్వామి? అమ్మే బుద్ధులు కొనే బుద్ధులు మన కాకుల జాతికి ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటి? ఏదో దాస్తుండవులే, సప్పు ఏం జరిగినాదు. అరే వా అకీరా, భలే కనిపెట్టావు. మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ నుంచి వానకు భయపడి వెళ్ళిపోయారు. మనమిద్దరం ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళు ఇంకెప్పుడు రారు ఇక్కడికి. ఎవరు ఊహించినట్టు ఆ రోజు రాత్రి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకాశంలో మెరుపులు దట్టంగా వస్తున్నాయి. చెట్లన్నీ బాగా గాలులతో ఊగుతున్నాయి. జలపాతాలన్నీ పొంగిపోతున్నాయి. వర్షం మాత్రం దట్టంగా పడుతుంది. ఇది భయపడకండి సరేనా? బుల్బుల్, మన ఇల్లులన్నీ కొట్టుకుపోయేలా వానొస్తుంది. గుడ్లు జాగ్రత్తగా పట్టుకోండి ఇద్దరును. పక్షులు ఎవరిళ్లల్లో వాళ్ళున్నారు. కానీ భయంకరమైన తుఫాను వల్ల ఇల్లులన్నీ నేల మీద పడిపోయాయి. పక్షులన్నీ కూడా భయంతో ఒక చెట్టు మీద పిల్లల్ని తీసుకుని నిల్చున్నారు. చెట్టు మీద పక్షులన్నీ భయంగా ఉన్నాయి. చెట్టు కూడా ఎప్పుడు విరిగిపోతుందో అన్నట్టు ఊగుతుంది. ఈ చెట్టు మీద ఎక్కువసేపు ఉండలేం. కానీ మనం ఇక్కడి నుంచి వేరే చెట్టుకి వెళ్ళలేం కదా ఝాన్సీ. మనం ఇక్కడే కొంచెం సేపు ఉండి వాన తగ్గాక వేరే చెట్టుకి ఎగురుదాం, సరేనా? పక్షులన్నీ కొంచెం సేపు చెట్టు మీద ఉండి వాన కొంచెం తగ్గాక పింకీ లత దగ్గరకు వస్తాయి. ఏమైందని అందరూ ఇక్కడికి వచ్చారు? ఏంటి సంగతి? మీ అందరూ ఇంత వానల్లో మా ఇంటి ముందు నుంచున్నారు ఎందుకని? ఏం జరిగింది చెప్పండి. నీకేనా అత్తపిల్ల? నీకంటే భూమి మీద ఇల్లు ఉంది కాబట్టి సురక్షితంగా ఉంటావు. ఎందుకు అకీరా అలా మాట్లాడుతున్నావు? నేను నీ స్నేహితురాలే కదా. మా ఇంట్లో మీ అందరికీ సరిపడేంత ప్లేస్ లేదు, కానీ మీ పిల్లల్ని అయితే నా దగ్గర పెట్టండి. అప్పుడే రాణి పక్షి తల పైకెత్తి చెట్టు మీద ఉన్న పనసకాయలు చూస్తుంది. మేము నీ పనసకాయలు వాడుకుంటే నీకేం కోపం రాదు కదా పింకీ? పనసకాయల్లో ఉంటాం మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పనసకాయలో మీరు ఎందుకు ఉంటారు? ఇలా ఉంటారు? అదా పింకీ, మనం జాను ఇంకా మానుని పిలుద్దాం. వాళ్ళిద్దరి ముక్కలతో పనస పండుని ఇల్లులాగా తయారు చేస్తారు కదా, అప్పుడు ఉంటాం మేము.
సరే అయితే చాలా మంచి ఆలోచన ఇచ్చావు నువ్వు. కాలా, నువ్వు పిలుచుకురావాలని. ఏంటి పింకీ అంత అర్జెంటుగా పిలిచావంట? ఇక్కడున్న పక్షులన్నిటికీ జాను ఇల్లు కావాలి. వానలో వాళ్ళ ఇల్లంతా కొట్టుకుపోయింది. అందుకని వాళ్ళొక మంచి పథకం వేశారు జాను. నువ్వు దానికోసం కొంచెం సహాయం చేసి కష్టపడ్డావంటే బాగుంటుంది. నీకు ఎలా చెయ్యాలో మా ఫ్రెండ్ చెప్తుంది, విను, సరేనా? జన్ను, మీరు పైకెక్కి ముందుగా రూమ్కి తగ్గట్టు తలుపుని తయారు చేయండి. లోపలున్న గుజ్జంతా పక్కన పెట్టండి. ఒక చిన్న రూమ్ తయారు చేసి ఇవ్వండి. తప్పకుండా చేస్తాం. మేము ఇప్పుడే పని మొదలు పెడతాం. ఏమనుకోకండి, వానలో పిలిచి కష్టపడుతున్నామని. రాణి పక్షి చెప్పిన విధంగా మీనా ఇంకా జాను అక్కడున్న అన్ని పనస పళ్ళని ఒక అందమైన గదిగా తయారు చేస్తాయి. మీ మొహానికి పెద్దలు చూసుకోవడం కూడా రాదా? నువ్వే కదా ముందొచ్చావు.